బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం జటాధర సినీ ప్రియుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదిరిపోయేలా ఉండడంతో అందరిలోనూ ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో ఈ మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తొలిసారి టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఇప్పటికే షూటింగ్లో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ సూపర్ అప్డేట్ షేర్ చేసింది. జటాధరలో తన పాత్ర షూటింగ్ పూర్తయిందని, ఈ సినిమా షూట్ను విజయవంతంగా ముగించారని సోనాక్షి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన క్యారెక్టర్ అద్భుతంగా ఉందని, తొలి తెలుగు సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని సోనాక్షి ప్లాన్ చేస్తోంది. వెంకట్ కళ్యాణ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ కలిసి నిర్మిస్తున్నారు. సుధీర్ సోనాక్షి జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. సింగపూర్లో జరిగిన షాకింగ్ ఘటనలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలుగు ప్రజలను కలవరపెడుతోంది. సింగపూర్లోని తన స్కూల్లో ఆకస్మిక ఘటన చోటు చేసుకోగా మార్కుకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబ సభ్యులు మార్కును చూసేందుకు సింగపూర్కు బయలుదేరారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మార్క్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. అగ్ని ప్రమాదంలో పొగ ఆయన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపడంతో డాక్టర్లు స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఊరట కలిగించే విషయం ఏంటంటే మార్కు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. ఇంకా 3 రోజుల పాటు అతడు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఈ ఘటనతో పవన్ ఫ్యాన్స్ షాక్లో ఉండగా సోషల్ మీడియాలో మార్క్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబం కూడా ఈ క్లిష్ట సమయంలో అభిమానుల సపోర్ట్ కోసం ఆశిస్తోంది. మార్కు పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ ఫస్ట్ షాట్కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెద్ది గ్లింప్స్ చూసిన ఆర్జీవి ఇది నిజమైన గేమ్ చేంజర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాదు యూనివర్సల్ లెవెల్కి చేరాడంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా రాజమౌళి తరువాత రామ్ చరణ్లోని టాలెంట్ని గుర్తించిన దర్శకుడు బుచ్చిబాబు ఒక్కడే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే ట్రిపుల్ హిట్ అవుతుందని జోష్గా చెప్పుకొచ్చారు. ఆర్జీవీ కామెంట్స్తో రామ్ చరణ్ ఫ్యాన్స్లో ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ని మరోసారి బాక్స్ ఆఫీస్ కింగ్గా నిలబెట్టే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ హైప్తో పెద్ది రిలీజ్ కోసం అభిమానులు రోజులు లెక్క పెడుతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సమ్మర్లో నవ్వుల జల్లు కురిపించేందుకు సిద్ధమైన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ వర్జిన్ బాయ్స్ సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. యువతను ఆకర్షించే కథతో ఫన్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ చిత్రం రిలీజ్కి రెడీ అవుతోంది. రాజ్గురు ఫిల్మ్స్ బ్యానర్పై రాజా దర్పునేని నిర్మాతగా దర్శకుడు దయానంద్ రూపొందిస్తున్న ఈ మూవీ పోస్టర్ ఒక్కసారి చూస్తే చాలు క్రేజీ వెబ్స్తో నవ్వు తెప్పిస్తుంది. గీతానంద్, మిత్రా శర్మ హీరోయిన్లుగా చేస్తుండగా స్మరణ్ సాయి, మార్తాండ్ వెంకటేష్ వంటి టెక్నీషియన్స్ సాంకేతిక పరంగా బలం చేకూరుస్తున్నారు. పోస్టర్లో ఓ అమ్మాయి పెదాలపై 3 యువకులు, ఒకరు కలర్ఫుల్ షార్ట్స్లో, ఒకరు స్ట్రైట్ బోర్డ్తో, మరొకరు మ్యాగజైన్తో నవ్వుతూ కనిపిస్తున్నారు. బ్రో ఆర్ యు వర్జిన్ అనే క్యాచీ ట్యాగ్లైన్ యూత్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. హాస్యం, రొమాన్స్ మిక్స్తో ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. టాలీవుడ్ ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మూవీ యూనిట్ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించనుంది. ఈ సమ్మర్లో వర్జిన్ బాయ్స్ యూత్ని థియేటర్లో నవ్వులతో ముంచెత్తేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి తాజా అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి చేరబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్తో కలిసి ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభమైంది.
ఇందులో 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాకతో షూటింగ్ మరింత వేగం పుంజుకోనుంది. ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్తో నటిస్తున్నారు. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక ఎన్టీఆర్ నీల్ సెట్స్పై అడుగుపెడతారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది.